అందరికీ నమస్కారం. ఈరోజు మనం జగదాంబ స్తుతి అనే ఒక చాలా శక్తివంతమైన స్తోత్రం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ విశ్వాన్ని పోషించి రక్షించే ఆ దివ్య మాతృమూర్తి స్వరూపం ఎలాంటిదో ఈ విశ్లేషణలో కాస్త లోతుగా చూద్దాం. సరే, ముందుగా అసలు ఆ పేరు నుంచే మొదలు పెడదాం. జగదాంబ. జగత్ అంటే ఈ ప్రపంచం, అంబ అంటే అమ్మ. సో జగదాంబ అంటే కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఈ సృష్టి మొత్తానికి తల్లి, లోకమాత అన్నమాట. ఇదే ఆమె అసలైన గుర్తింపు. ఆ స్తుతిలో ఉన్న ఈ ఒక్క వాక్యం చాలు ఆమె తత్వమేంటో చెప్పడానికి. ఇక్కడ ఆమెలో రెండు అద్భుతమైన గుణాలు మనకు కనిపిస్తాయి. ఒకటి, ఆమె భగవతి అంటే సకల ఐశ్వర్యాలు, దివ్యత్వము ఉన్నది. ఇక రెండోది, ఆమె పాపనాశిని, భక్తుల పాపాలను నాశనం చేసే ఒక రక్షణ కవచం లాంటిది. రైట్, ఇప్పుడీ స్తోత్రం ఆమెను ఇంకెన్ని రకాలుగా కీర్తిస్తుందో చూద్దాం. ఈ విశ్వం వెనుక ఉన్న అసలైన శక్తిగా ఆమెకున్న రకరకాల రూపాలు, లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆమెను జగన్మయీ దేవి అని కూడా పిలుస్తారు. అంటే ఆమె ఈ జగత్తు అంతటా వ్యాపించి ఉంది. ఇది ఆమెను ఒక సుప్రీం కాస్మిక్ ఫోర్స్లా చూపిస్తుంది. అంటే ఆమె కేవలం ఒకచోట ఉండే దేవత కాదు, ఈ విశ్వంలో అణువణువునా నిండి ఉన్న చైతన్యం. ఇది చూడండి, ఇది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. త్రిమూర్తులు వెనక ఉన్న అసలైన శక్తి కూడా ఆమెనేనని ఈ స్తుతి చాలా క్లియర్గా చెప్తోంది. ఆమె బ్రహ్మదేవుడి శక్తి అయిన బ్రాహ్మణిగా, విష్ణుమూర్తి శక్తి అయిన వైష్ణవిగా, ఇంకా శివ విష్ణువుల సంయుక్త రూపానికి సంబంధించిన హరిహర శక్తిగా కూడా కీర్తించబడింది. అంటే సృష్టి, స్థితి, లయం ఇవన్నీ ఆమె శక్తి నుంచే వస్తున్నాయన్నమాట. ఇక ఆమె రూపాన్ని వర్ణించే కొన్ని గుర్తులను చూద్దాం. ఆమెను త్రినేత్రి అంటారు. మూడో కన్ను జ్ఞానానికి చిహ్నం. చక్రధారిణి, ధర్మాన్ని నిలబెట్టడానికి సుదర్శన చక్రాన్ని పట్టుకున్నది. అంతేకాదు, ఆమెను నెమలి, హంస లాంటి వాహనాల మీద కూర్చుని భక్తులను అనుగ్రహిస్తుందని కూడా ఈ స్తుతిలో ఉంది. సరే, ఇప్పటిదాకా ప్రేమగా చూసుకునే తల్లి గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దుష్టులను శిక్షించే ఆమె రౌద్రమూర్తి వైపు వెళ్దాం. దైవిక న్యాయాన్ని నిలబట్టడానికి ఆమె చూపించే ఆ భయంకరమైన, తీవ్రమైన రూపం గురించి చూద్దాం. ఇది చూడండి, ఎంత అద్భుతమైన బ్యాలెన్సో! ఒకవైపు ఆమె జగన్మయీ అంటే ఈ విశ్వమంతటా వ్యాపించి అందరినీ తల్లిలా చూసుకునే శక్తి, మరోవైపు ధర్మానికి హానిచేసే శక్తులను నాశనం చేసే మహావినాశకారిణి. ఈ రెండు కోణాలు కలిస్తేనే ఆమె సంపూర్ణ స్వరూపం. ఈ స్తుతిలో ఆమె విజయాలకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. శుంభానిశుంభ లాంటి భయంకరమైన రాక్షసులను సంహరించింది. బయట ఉన్న శత్రువులనే కాదు, మన లోపల ఉండే పాపాలను కూడా నాశనం చేసే పాపనాశిని కూడా ఆమె. అందుకే ఆమెను సర్వార్థి హరే అంటారు. అంటే అన్ని రకాల భయాలను, కష్టాలను తీసేసేది. ఇంత శక్తివంతమైన దేవత గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు భక్తులకు ఆమెకు మధ్య ఉన్న ఆ వ్యక్తిగత సంబంధం మీద దృష్టి పెడదాం. కష్టాల్లో, బాధల్లో ఉన్నవాళ్లు ఆ విశ్వమాతనే ఎందుకు ఆశ్రయిస్తారో అర్థం చేసుకుందాం. ఇక్కడ సహజంగానే మనకో ప్రశ్న వస్తుంది. అసలు విజయదాంబా స్తుతిని చదవడం వెనుక ఉన్న అసలు ఉద్దేశమేంటి? దాని ఆధ్యాత్మిక ప్రయోజనమేంటి? ఒక భక్తుడి ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఈ 3 స్టెప్స్లో చాలా అద్భుతంగా వివరించారు. ఫస్ట్, ఆమెను శరణ్య అని ఆశ్రయించాలి. అంటే శరణు వేడుకోవాలి. ఆమె దయతో జీవితంలో ఉన్న అడ్డంకులు, భయాలు పోతాయి. ఫైనల్గా పాపాల నుండి పూర్తి విముక్తి దొరికి మనశ్శాంతి లభిస్తుంది. కాబట్టి ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే, ఆమె శరణ్య అంటే ఈ జీవితంలో కష్టాలు, బాధలతో అలిసిపోయిన వాళ్లకి ఆమె చివరి ఆశ్రయం. భక్తికి, పూజకు ఇదే ముఖ్య కారణం. మన విశ్లేషణ చివరికి వచ్చేసింది. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న జగదాంబ యొక్క 2 ముఖ్యమైన అంశాలు, అంటే ఆమెలోని కరుణ చూపే తల్లి, ఇంకా ధర్మం కోసం పోరాడే యోధురాలు. ఈ రెండింటినీ ఇప్పుడు కలిపి చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే జగదాంబ స్తుతి మనకు ఏం చూపిస్తోందంటే, ఆమె ఒకేసారి 2 పాత్రలు పోషిస్తుంది. ఒకవైపు ఈ విశ్వాన్ని సృష్టించి ప్రేమగా చూసుకునే తల్లి, మరోవైపు ఇదే విశ్వాన్ని కాపాడటానికి చాలా తీవ్రంగా పోరాడే ఒక రక్షకురాలు. ఆమె సృష్టి, సంహార శక్తులు రెండూ ఒకే నాణ్యానికి బొమ్మబొరుసులాంటివి. స్తుతిలోని ఈ లైన్స్ని మళ్ళీ ఒకసారి గమనిస్తే, ఆమె రకరకాల రూపాలను, అంటే నారాయణి, బ్రాహ్మణి, వైష్ణవి మరియు ఆమె చేసిన గొప్ప పనులను, శుంభనిశుంభ ఘాతిని
ఎలా ఒకే చోట చేర్చారో మనకర్థమవుతోంది. ఇది ఆమె సమగ్ర స్వరూపాన్ని అద్భుతంగా చూపిస్తోంది. చివరగా ఈ ఒక్క ఆలోచనతో ముగిద్దాం. లోకమాత తన పిల్లల్ని ఎలా కాపాడుతుంది? కేవలం ప్రేమతో, లాలనతో మాత్రమే కాదు, అవసరమైతే తన పిల్లల్ని కాపాడటానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి అత్యంత భయంకరమైన శక్తిని ఉపయోగించి కూడా రక్షిస్తుంది.